విప్లవం విప్లవం ప్లవించేది విప్లవం ధ్వనించేది విప్లవం ప్లవించేది ధ్వనించేది విప్లవ కంఠారసం. ఎదగొంతుక చించుకొని నియంత్రణను చీల్చుకొని దడుపులేక జడుపులేక వెలుగు జిమ్ముకుంటూ విప్లవ నాదాల స్వరం విప్లవం విప్లవం ప్లవించేది విప్లవం. ఈనాడు 2025-2026 గాను 8వసారి ప్రతిష్టాత్మకంగా నిర్మలా సీతారామన్ గారు మన కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర 50,65,345 కోట్ల హ్యూజ్ బడ్జెట్ని సమర్పించడం జరిగింది. అంటే మన రాష్ట్రాల లాంటివి 2 లక్షల కోట్లు 2 లక్షల చిల్లర కోట్లు ఉన్న వాటిని చూస్తే దగ్గర 25% ఎక్కువ. ఈ బడ్జెట్ ఎక్కువ మంది దీన్ని అభినందించారు. దానికి కారణం 12 లక్షల వరకు వేతన జీవులకు పన్ను రాయితీ ఇచ్చారనేటటువంటిది అంచెలంచెలుగా అయినా సరే ఇది ఇటీవల కాలంలో పెద్ద అవకాశం, ఊరట. వేతన జీవులందరూ కూడా చాలా ఆనందపడిన మాట వాస్తవం. అయితే ఈ వేతన జీవులందరూ కలిసి 12 లక్షల లోపు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దగ్గర 1 కోటి మంది కంటే ఉండరు. లేదా దానికి గురయ్యేవాళ్ళు, ఈ పన్నుకు గురయ్యేవాళ్ళు, అంటే పన్ను కట్టకుండా ఈ నిబంధనకు గురయ్యేవాళ్ళు 1 కోటి మంది లేకపోతే 2 కోట్ల మధ్యలోనే ఉంటారు. మరి మన దేశ జనాభా 146 కోట్ల మంది. ఈ 146 కోట్లలో దగ్గర ఎస్సీ ఎస్టీలు 25 కోట్ల మంది దాకా ఉన్నారు. మనకి ఇటు 17%, అటు 7% వస్తే. అయితే పన్నేతర జీవులు వీళ్ళలో ఎక్కువ, పన్ను కట్టని వాళ్ళు, పన్ను కట్టలేని వాళ్ళు వీళ్ళలో ఎక్కువ. అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఈ పన్ను కట్టలేని వాళ్ళకే కోటీశ్వర్లు లేకపోతే పన్ను కట్టే వాళ్ళ నుంచి పన్ను వసూలు చేసి వీరి సంక్షేమం కోసం పాటుపడాలి. భారత రాజ్యాంగాన్ని సమర్పించే కాలంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రధాన అంశాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినవి ఒక 5 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశం ఒక రాష్ట్రాల సమైక్య లాంటిది. అంటే రాష్ట్రాల అస్తిత్వాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ విభిన్న జాతులు, సంస్కృతులు, విభిన్నమైనటువంటి తెగలు, నాగరికతలు, వ్యవసాయ సంస్కృతి, పారిశ్రామిక సంస్కృతి అంతర్గతంగా సమన్వయించబడుతూ ఉన్నటువంటి రాష్ట్రాలు. అయితే బీజేపీ ఇతర రాష్ట్రాలుగా ఉన్నటువంటి మరి తమిళనాడు డిఎంకే పరిపాలనలో ఉంది. అటు కేరళ సిపిఎం పరిపాలనలో విజయన్ గారు పాలిస్తూ ఉన్నారు, విజయన్ గారు ముఖ్యమంత్రి. అటు కర్ణాటక కాంగ్రెస్ పాలనలో ఉంది, ఇటు తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఉంది, ఇటు తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉంది, బీహార్ మరి అది ఆర్జేడీ పాలనలో ఉంది, మరి మమతా బెనర్జీ పరిపాలనలో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఉంది, ఇటు ఢిల్లీ మరి ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉంది. ఇలా మనం పరిశీలిస్తే స్ట్రైట్గా కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు తక్కువ. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాఖ్య, అంటే భారత రాజ్యాంగంలో ఏర్పరచబడినటువంటి ఒక సమాఖ్య, అంటే ఒక రాష్ట్రాల ప్రతిపత్తి, రాష్ట్రాల్లో ఉండేటువంటి నదులు, రాష్ట్రాల్లో ఉండే కొండలు, రాష్ట్రాల్లో ఉండేటువంటి దళిత బహుజన గిరిజన జాతులు, రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తిత్వం, రాష్ట్రాలకు ఉండే వ్యక్తిత్వం, రాష్ట్రాల అభివృద్ధి, రైల్వే, ముఖ్యంగా టెలిఫోన్స్, తర్వాత విద్యుత్తు, తర్వాత అనేకమైన అంశాలు, బొగ్గు, ఖనిజాలకు సంబంధించిన విషయాలు, మానవ మూలాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ డెవలప్ చేసే విధానంగా మన బడ్జెట్ ఉండాలి. అది నెహ్రూ గారు కూడా ఆయన చెప్పారు, తర్వాత ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. అందరూ వీలున్నంత వరకు పాటిస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారు, బీజేపీ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని లేక రేపు ఎన్నికలు రాబోయే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లేదు బీహార్ను దృష్టిలో పెట్టుకొని లేదు తమకి అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి అంత కొద్ది గొప్ప, అంతేగాని రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్నటువంటి జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి యొక్క వసూలు ఎక్కువగా ఉంది, వసూలు చేయటం ఎక్కువగా ఉంది, మాకు ఇచ్చింది తక్కువగా ఉంది. ముఖ్యంగా మనకి ప్రాజెక్టులు ఉన్నాయి. ఎప్పుడో 30-40 ఏళ్ళగా పోలవరం అని నినాదమే కానీ పోలవరం పూర్తి కాదు. అలాగే అమరావతి అని మనకి రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి అమరావతి అది బ్యాంకు డిపాజిట్స్కి సంబంధించింది. అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీని వీలున్నంత వరకు దానికి ఏదో ఇన్పుట్స్ ఇచ్చి పెద్ద మొత్తానికి అమ్మాలనే ప్రయత్నం ఉందనేటువంటిది వామపక్షాలు చెప్తున్నాయి. ఇటు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. అటు తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడుండే బీజేపీ రేపు ప్రభుత్వంలోకి రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కి ఏ విధమైనటువంటి వెసులుబాటు కలిగించలేదు అని కాంగ్రెస్ చెప్తుంది. ఈ మొత్తం మనం పరిశీలించినట్లయితే ఈ బడ్జెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, భూములు జాతీయం చేయండి, పరిశ్రమలు జాతీయం చేయండి, పబ్లిక్ సెక్టార్ పెంచండి, ఉద్యోగ వ్యవస్థను విస్తృతం చేయండి, దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ బిఏలు, ఎంఏలు, బీటెక్లు, తర్వాత ఎంటెక్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉపాధి కూలీకి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఉపాధి కూలీని కూడా కూలీ అనేటటువంటి దాన్ని మైనర్ ఇరిగేషన్కి వాడుకోవచ్చు, మేజర్ ఇరిగేషన్కి వాడుకోవచ్చు, గ్రామాల రోడ్లు వేయడానికి వాడుకోవచ్చు, కన్నిటికి వాడుకోవచ్చు. కానీ దాన్ని ఆయువు తీసే నిరంతరమైనటువంటి బడ్జెట్ ప్రక్రియ నడుస్తుంది. అంటే ఆ గ్రామాల్లో ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అనేటటువంటిది కూడా దెబ్బతింటుందో, ఆ ఉపాధి హామీ పథకం దెబ్బతిన్న తర్వాత గ్రామాల్లో నుంచి వలసలు వెళ్ళి పట్టణాల్లో పూరి గుడిసెల్లో, తగరపు గుడిసెల్లో ఉంటూ పట్టణ కార్మికులుగా ఉండి ఆ పట్టణ కార్మికులుగా మిద్దెల మీద నుంచి పడుతూ లేదు హైజెనిక్లో ఉండి ఒక మురికి ప్రాంతాల్లో ఉండి తర్వాత అక్కడ మురికి వాడలు పెరిగిపోతూ బాంబేలో, కలకట్టాలో, బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాదులో, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా లేదు బరంపురంలో, ఇవన్నీ కూడా ఒక అసమతుల్యమైన, అంటే గ్రామం యొక్క పునాదిని ఎప్పుడైతే దెబ్బతీశారో ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆనాడే పెట్టి 20 కోట్ల రూపాయలు మొదటి ప్రణాళికలోనే పెట్టినటువంటి ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్, భూమిని కొని దళితులకు ఇవ్వాలి, లేదు మిగులు భూములు, బంజరు భూములు, దేవాదాయ భూముల్ని ఆక్షన్లో పాడి ఆ డబ్బును బ్యాంకులు వేసి ఆ భూములు పేద ప్రజలకు పంచాలి అనేటటువంటి ఈ భూమి అనే పునాదిని ఒక్క మాట కూడా భూమి కొనుగోలు పథకానికి సంబంధించి రాకపోవడం, తర్వాత ఎస్సీ కార్పొరేషన్స్ని బలం చేసి అన్ని రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఎస్సీలకు బ్యాంకుల నుంచి లోన్లు ఇచ్చేటటువంటి ఆ విధానంలో వెసులుబాటును కలిగించి కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి అన్ని రాష్ట్రాల్లోనూ ఒక 10,000 కోట్లు కార్పస్ ఫండ్ వేసి బ్యాంకు వీళ్ళకి షూరిటీ ఉండే ఈ కార్పస్ ఫండ్ ప్రభుత్వం ఏమో వీరికి సబ్సిడీ ఇచ్చి ఆ పద్ధతిలో మరి లోన్స్ ఇచ్చినట్లయితే షూరిటీ అనే పాయింట్ పోయి వీళ్ళకి లోన్స్ వస్తాయి. ఆ లోన్ను కూడా దెబ్బతీసినట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను దెబ్బతీయాలి, వీళ్ళు పేదలైపోవాలి, వీళ్ళు వెనకటికి మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణోస్మాసీత్ బాబురాజన్య కృతావు దదస్య ద్వైస్య శూద్రో అజాయిత, బ్రహ్మం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతు నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదముల నుంచి శూద్రులు పుట్టారు. అయితే ఈ నలుగురు నుంచి కొంచెం ఆలోచించారు కానీ పుట్టారని చెప్పుకున్న వీళ్ళు ప్రధానమైనటువంటి 5వ గ్రూపుగా ఉండి నాట్లు, కోతలు, కలుపులు, వ్యవసాయ అభివృద్ధి, ధాన్యాగారాల వల్ల మనకి ఎక్కువ ధాన్యం గలుగుతున్నాం, ఇతర దేశాలకు కూడా పంపగలుగుతున్నాం అని చెప్తున్నటువంటి ఆ ఎస్సీలు దళితులకు వాళ్ళ పునాదిని దెబ్బతీసి వాళ్ళు గ్రామాల నుంచే తరలిపోయి పట్టణాలలో ఒక బానిసలుగానో లేకపోతే వెట్టి చాకరీ చేసేవాళ్ళు గానో లేకపోతే కాంట్రాక్టర్ కింద నలిగిపోయేవాళ్ళు గాను వాళ్ళు ఉంటున్నటువంటి
ఒక చిత్రం వీళ్ళ ముందు ఉన్నప్పటికి కూడా వారి వెసులుబాటు గురించి ఏమీ ఆలోచించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమైన అంశంగా మనం భావించవచ్చు. అలాగే PhDలు, డాక్టరేట్లు, పట్టాలు సంపాదించారు దళితులు, గండి కొట్టారు. ఏ విధమైన బ్యాక్లాగ్ పోస్టులే దగ్గర 1,20,00,000 బ్యాక్లాగ్ పోస్ట్ గురించి అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎవరు నిర్మించుకుంటే వాళ్ళు ప్రతిభ పేరుతో అగ్రవర్ణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ముదిర పెద్ద పెద్ద కులాల వాళ్ళు అందులో చేరతారు. లేదు భూస్వామ్య కులాల వాళ్ళు పెట్టుబడులు పెట్టి వేరే చోట ట్రైనింగ్లు అయి అందులో చేరతారు. ఎస్సీలు 1% కూడా లేరు. మరి దళితులు, ఎస్టీలు వీళ్ళ భూములు ఆక్యుపై చేస్తున్నారు. అసైన్డ్ భూములన్నీ ఆక్యుపై చేసేసారు. అలాగే ఇళ్ల స్థలం లేదు. ఎప్పుడైతే కోర్టులు ఇచ్చుకుంటూ పోతున్నారో ఎస్టీలు కొండల మీద జీవించే పరిస్థితి లేదు, బెస్తలు సముద్ర ఒడ్డును జీవించే పరిస్థితి లేదు, దళితులు గ్రామాల్లో జీవించే పరిస్థితులు లేవు. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలు వాళ్ళ నివాసాన్నే దెబ్బకొట్టే కార్పొరేట్ అంతర్గత తాకట్టులోకి తీసుకెళ్తున్నటువంటి విధానం మనకి ఈ బడ్జెట్లో కనబడుతుంది. ఎక్కడ కూడా వీళ్ళని వెసులుబాటు కలిగించి వీళ్ళ ఊరు గృహ నిర్మాణం కానీ లేదు వీరికి భూమి వెసులుబాటు కలిగించడం కోసం 1 ఎకరం భూమి కానీ 1/2 ఎకరం భూమి కానీ లేదు. దళిత స్త్రీ ఎవరైతే నాట్లేసి కోతలు కోసి కలుపులు తీస్తూ 40 ఏళ్ళు 30 ఏళ్ళు గ్రామాలన్నిటికీ పంచాయతీలన్నింటినీ కూడా ఒక శ్మశాన భూములకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వడం కానీ కలిగించడం కోసం ఏర్పాటు కానీ లేదు. వీళ్ళు పండిస్తూ వీళ్ళు కౌలుదారులుగా ఉన్నటువంటి డైరెక్ట్ గా కానీ అలాగా దళిత, బహుజన, ఎస్టీ స్త్రీలకు రామన్ గారు ఒక మహిళగా స్త్రీలకు ఏం మేలు చేశారు అంటే భారతదేశంలో ప్రధానంగా స్త్రీలు దగ్గర 140 కోట్ల మంది భారతీయుల్లో 50% ఒక 5% అటు ఇటు 70 కోట్ల మంది స్త్రీల్లో 40 కోట్ల మందికి అక్షరాలు రావు. వయోజన విద్య గురించి కంప్లీట్గా ఇందులో ఏ విధమైనటువంటి ప్రస్తావన లేదు. ఏ రాష్ట్రంలో కూడా వయోజన విద్య గురించి ప్రస్తావన లేకపోగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వయోజన విద్యను డెవలప్ చేయకుండా పేద ప్రజలైనటువంటి వాళ్ళకి మందు సీసాలు ఇచ్చి వాళ్ళకి తాగుడుకు గురి చేసి వాళ్ళ శరీరంలో బొక్కలు పడేటట్టుగా చేసి వాళ్ళు భార్యలను హింసించి ఇంట్లో సంక్షోభాన్ని సృష్టించి పిల్లలకు చదువు లేకుండా చేసి పిల్లలు కోరీల్లో రకరకాలుగా పనిచేస్తున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో పిల్లలు నెట్టి భార్యలనేమో విడాకులకు సిద్ధపడేటట్టుగా ఈ భర్త కంటే కూడా నేను వేరుగా ఉంటాను లేదు. కొంతమంది 30-40 ఏళ్ళకే చనిపోయేటట్టుగా రకరకాల బ్రాండ్ల మందుని ఆంధ్రదేశంలో గంజాయిని నియంత్రించడానికి కమిటీ వేసారని చెప్పి ఇంతవరకు అప్లై చేయకుండా గంజాయితోనూ రకరకాలైనటువంటి మందులతోనూ ప్రజల్ని ముంచి టార్గెట్లు పెట్టి వాళ్ళ హృదయాన్ని, గుండెని, వాళ్ళ లివర్ని, వాళ్ళ కిడ్నీని, వాళ్ళ మెదడుని ధ్వంసం చేస్తూ కుటుంబ వ్యవస్థనే నాశనం చేస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లాంటి తెలంగాణ కానీ ఇవన్నీ కూడా మందు ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ రాష్ట్రాలన్నీ కూడా మరి ఈ విధంగా సామాజిక న్యాయ దూరంగా ఒక యువతను ఈ దేశానికి రక్షకులుగా, ఈ దేశానికి శ్రమశక్తి దారిపోసే వాళ్ళుగా రాడ్ బెండింగ్, పెయింటింగ్ ఇవన్నీ చేసుకొని మరి స్కిల్ వర్క్లో పట్టణ నిర్మాణానికి వ్యవసాయ విప్లవం నుంచి మరి వచ్చి పట్టణ నిర్మాణానికి ఉపయోగపడుతున్న వీళ్ళు ఎవరికి కూడా అసంఘటిత కార్మికులకి ఎవరికి కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తామని కానీ 10,000 రూపాయలు ఇస్తామని కానీ మద్యాన్ని నిషేధించేమని కానీ ఏ విధమైన పిలుపు లేదు. పైగా క్యాన్సర్ నివారణకి ఎక్కువ నిధులు కేటాయించారని మరి ప్రచారం చేసుకున్నారు. ఏంటి క్యాన్సర్ నివారణ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ ఈ మందు వల్ల క్యాన్సర్ వస్తుంది, సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది, గుట్కా వల్ల క్యాన్సర్ వస్తుంది, లేదు పొగాకు నవలడం వల్ల క్యాన్సర్ వస్తుంది, లేదు పచ్చళ్ళు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, లేదు స్ట్రీట్ ఫుడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, లేదు అడవులు నరికి మరి మొత్తం కూడా కల్మషమైనటువంటి గాలి వల్ల, నీరు వల్ల ఇప్పుడు త్రివేణి సంఘం లాగా అంటే
సముద్రాలు నదులన్నింటిని కూడా మతీకరించి మతపరమైనటువంటి వీటితోటి కల్మషం చేయటం వల్ల ఆ నీరు తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ని నదుల్ని అక్కడికి వస్తున్నట్టు నేను చూశాను. అలాగే మనకి దుబాయ్ వెళ్ళినప్పుడు నేను స్వయంగా అక్కడ 200 దేశాల విమానాలు వస్తున్నట్టు నేను చూశాను. అలాగే లండన్ వెళ్ళినప్పుడు ఒక పచ్చిక బయలుతో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ ల్యాండ్స్ క్రియేట్ చేశారు. అలాగే ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో పశువులను మేపుతుండడం కోసం 25 ఎకరాలు 35 ఎకరాలు గ్రాస్ చేసి ఒక్కొక్క గ్రామానికి మరి 100 పశువులు 500 పశువులు ఇచ్చి గ్రాస్ ఫీల్డ్స్ క్రియేట్ చేశారు. ఉత్పత్తిని మొత్తం ఉత్పత్తి క్రమాన్ని బడ్జెట్లో ఉత్పత్తికి గ్రాస్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, పేద ప్రజలకు ఉపాధి కల్పించడం, మిడిల్ క్లాస్గా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో BAలు MAలు చదువుకుని ఇళ్లలోనే ఉంటున్నటువంటి వాళ్ళు కుటీర పరిశ్రమలు రూపొందించడం, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి నేతను అభివృద్ధి చేయడం, దేశీయ నేతను అభివృద్ధి చేయడం, అలాగే దేశీయ పరికరాలను ప్రొవైడ్ చేసి అనేకమైన దేశీయ ఉత్పత్తుల్ని మనం డెవలప్ చేయటం. అలాగే మనం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నదుల నుంచి వస్తున్నటువంటి మత్స్య పరిశ్రమని ప్రపంచవ్యాప్తమైనటువంటి రవాణా ద్వారా మనం డెవలప్ చేస్తాం. నీలి విప్లవాన్ని డెవలప్ చేస్తాం. హరిత విప్లవంలో కొత్తమైనటువంటి వంగడాలను తీసుకొచ్చి భూమి సారాన్ని పోకుండా చేసేటటువంటి విధానాలు రూపొందించడం, ఇవన్నీ కూడా వ్యవసాయ విప్లవానికి ఉండే నిబ్బర, ఆ సంస్కృతిలో ఉండేటువంటి అన్ని నదుల్ని రకరకాల దేవతలకు అన్వయించి ఈ దేశంలో మూఢాచారాలు పెంచి ఈ దేశంలో కార్పొరేట్ అండ్ హిందూ మతోన్మాదం కలిపి నడుపుతున్నటువంటి బడ్జెట్ కానీ మనకి ఇది కనపడుతుంది. కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బడ్జెట్గా అది ఈ దేశంలో ముఖ్యంగా శ్రమజీవులైనటువంటి చదివించుకున్న రాయితీ ఎందుకెళ్ళారు, ఉద్యోగులు తక్కువ ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు. 140 కోట్ల మంది జనానికి 150 కోట్ల మంది 146 కోట్ల మంది జనానికి 1 కోటి మంది ఉద్యోగులు ఏంటి, మనకి దగ్గర 20 కోట్ల మంది ఉద్యోగులు న్యాయంగా కావాలి. అయితే రైల్వేని అటు మొత్తం ప్రైవేటీకరించబడుతుంది. బంగారంతో సహా మంది కాకుండా పోతుంది. దాంతో రూపాయి విలువ తగ్గిపోతుంది. GDP 4.6 మనకు ఉంది. అంటే న్యాయంగా 10% వెళ్ళాల్సినటువంటి GDP గ్రోత్ మన 4.6 మనకి ఎందుకు ఉంది అంటే ఏంటి, ఈ దేశంలో మనం ఒక ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఈ దేశంలో ఏంటంటే ఎవరైతే పేద ప్రజలుగా చెప్పబడుతున్నారో ఆ పేద ప్రజలు మామూలు కాదు, వాళ్ళు శ్రమజీవులు. వారికి చేతులు ఉన్నాయి, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి పౌష్టికాహారం లేదు, పప్పులు బాగా రేట్లు పెరిగిపోయినాయి, వేరుశనగ పప్పు ఇవన్నీ తినే స్థితిలో వాళ్ళు లేరు, గంజానం తినే స్థితిలో ఉన్నారు. ఆ అన్నంలో కూడా ప్రోటీన్ లేదు, ఊరికి కార్బోహైడ్రేట్స్, అలాగే ఫ్రూట్స్, అలాగే నట్స్, ఇవన్నీ కొంతమంది 20 కోట్ల మంది ఇవన్నీ తింటున్నారు చెప్తున్నారు. కానీ అవి 20 కోట్ల మంది తింటున్నారు. యాపిల్, ఫ్రూట్ తినే పరిస్థితి లేదు, వాడికి అన్నానికే చాలా పరిస్థితి ఉంది. ఇంకా ఆకలిగా దగ్గర మనకి దగ్గర 20 కోట్ల మంది ఏ రోజుకి ఆ రోజు కష్టపడి అన్నం తిని ఇక రాష్ట్రాలు పెడుతున్నారు. అంటే దేశ ఆర్థికోత్పత్తి కోసం ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నిన్న నగ్నంగా ఒక అమ్మాయిని, దళిత అమ్మాయిని
మరి నగ్నంగా చంపేసిన విషయం చాలా కాలంగా బయటపడేది. అంటే దళితులపై దాడులు, మైనారిటీలపై వివక్ష, ఎస్టీల భూములను ఆక్రమించడం, నిరుద్యోగ వ్యవస్థను పెంచడం, ఉద్యోగులను తీసివేయటం, వాళ్ళ గోల్డెన్ హ్యాండ్ అని చెప్పి ఎక్కడ ఉద్యోగులను అక్కడ తీసేయటం, ఉక్కు ఫ్యాక్టరీలు లాంటి ప్రపంచంలోనే పైరెగ్గినటువంటి ఉక్కు ఫ్యాక్టరీలు లాంటి వాటిని మూసివేస్తూ రావడం. అంటే ప్రభుత్వ సెక్టార్ని ఏదైతే పరిపాలకుడు ప్రభుత్వ సెక్టార్ని పెంచాలి, రోడ్లు ఇవన్నీ వేయటం ద్వారా గొప్ప మంచి విషయం అది. అయితే రోడ్లు దేనికి, రవాణా దేనికి ఉపయోగపడుతుంది? రోడ్లు ఏ ఊర్లో చూసినా దళిత పల్లె కేవలం 1 ఎకరం భూమిలోనే వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాల్లో 100 కుటుంబాలు, 200, 300 కుటుంబాలు జీవిస్తున్నారు. 1 ఎకరంలోనే ఒకడు ఇల్లు కట్టుకునేవాడు, అరెకరంలో ఇల్లు కట్టుకునేవాళ్ళు, 20 సెంట్లు ఇల్లు కట్టుకునేవాళ్ళు ఈస్ట్ గోదావరిలో క్షత్రియులు చాలా మంది ఉన్నారు. అలాగా ఒక అసమానతను పెంచుకోవడం వల్ల సమతుల్యత, విద్యావంతుడికి ఉద్యోగం కల్పించండి, పేద ప్రజలైనటువంటి వాళ్ళకి, తర్వాత చేతులతో పనిచేసే వాళ్ళకి కుటీర పరిశ్రమలు కల్పించండి, పరిశ్రమలు ఎక్కడికక్కడ నిర్మించి యువతను పరిశ్రమల్లో రూపొందించండి, అది కూడా ఆ విషయుక్తంగా కాకుండా దాన్ని కరెక్ట్గా ఆ ఫ్యాక్టరీలు రూపొందించండి అని కాకుండా ఎవరికి పడితే వారికి లైసెన్సులు ఇచ్చి విషవాయువులు వచ్చేటట్టు చేసి ఎంతోమంది వందల మంది విశాఖపట్నంలో విషవాయువులు వచ్చి చనిపోయడం. అంటే ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే ఈ బడ్జెట్ ఒక 5 వ్యతిరేక అంశాలను మన ముందుకు తీసుకొచ్చింది. ఒకటి, నిరుద్యోగ వ్యవస్థను ఏ విధంగానూ నిరుద్యోగులకు ఉద్యోగం అనే మాటే లేకుండా చేసింది. 2, ఉపాధి హామీ. ఉపాధి హామీ అనేది ఉపాధి అంటేనే అది గ్రామంలో నివసించేటటువంటి ఒక జీవన వ్యవస్థ, పునరుజ్జీవన కార్యక్రమం. ఈ గ్రామం నాది, ఈ ఊరు నాది, ఈ ఊరిలో ఉండేటువంటి చెరువు, ఈ ఊరిలో ఉండే కాలువ, ఈ ఊరు నుంచి రోడ్డు నేనే తీసుకుంటాను నా చేతులతో. దానికి ఒక 300 దాకా ఇప్పుడు దాకా వచ్చారు. 400, 500, 600 కూడా ఇచ్చుకోవచ్చు. కానీ దాన్ని అసలు పేరే ఎత్తలేదు. అలాగే నిరుద్యోగం అనేటటువంటిది జన్మ హక్కు. ఒకడు ఉద్యోగం అసలు ఈ ఇంగ్లీష్ భాష కానీ, తెలుగు భాష కానీ, లిఖిత భాషలోకి వచ్చిన వాళ్ళు BAలు MAలు సర్టిఫికేట్లు పొందేది ఎందుకు? నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని. కానీ ఉద్యోగమే లేదు అనే భావం తర్వాత విద్య మీద అనాసక్తత వచ్చి ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అలాగే కుల నిర్మూలనకి ఏ విధమైన బడ్జెట్ లేదు. కులాంతర వివాహాలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో 1 కోటి మంది దాకా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఒక స్టాలిన్, విజయన్ ఇద్దరే 2 రాష్ట్రాలు ఇస్తున్నాయి, ఇక్కడ లేదు. అలాగే కార్పొరేట్ వ్యవస్థని ఆహ్వానిస్తున్నారు. అదానీ గ్రూప్స్ విపరీతంగా విస్తృతమవుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్నారు. అంబానీ గ్రూపులు విపరీతంగా విస్తృతమవుతూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యున్నతంగా డెవలప్ అవుతున్నారు. అలాగా మనకి మరి ముఖ్యంగా స్త్రీ అంటే మధ్యతరగతి కేవలం ఉన్నతమైన స్త్రీయే కాదు, నిజమైన పేద స్త్రీ ఎవరైతే తన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారో, కాన్సెప్ట్ క్రియేట్ చేసుకున్నారో, నా బిడ్డను నా శ్రమ ఉన్నతుడిగా తీర్చిదిద్దాలి, వాళ్ళని డాక్టర్ చేయాలి, కలెక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలనే కాన్సెప్ట్తో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ పేద ప్రజలు, దళితులు, బహుజనులు, ఎస్టీలకు ఊతం లేదు. అలాగే మనం మరి ముఖ్యంగా నేషనల్ మనం ముఖ్యంగా ఆట స్థలాలతో పాటు ఊరికి ఒక లైబ్రరీ పెట్టాలి. లైబ్రరీతో పాటు ఊర్లో ఇదివరకులాగా పంచాయతీలాగా వార్తలు చెప్పేటటువంటి సిస్టమ్ ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అందుతున్న మధ్యదళారులు అందుకోకుండా ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రజలే కలిసేటటువంటి యంత్రాంగం కావాలి. అటువంటి ఇండస్ట్రీస్ కావాలి. అగ్రికల్చరల్ ఎమోషనే కాకుండా ప్రతి 1000 ఎకరాలకు ఒక ఇండస్ట్రీ పెట్టమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. పత్తి బండి ఒక ఇండస్ట్రీ, ఎరువులు రూపొందించడానికి ఒక ఇండస్ట్రీ, మరి మిరగాయల బండి దగ్గర ఒక ఇండస్ట్రీ, అలాగే వస్త్రాలు నేయటానికి సంబంధించినటువంటి మిల్లులు, అలాగే నూనె మిల్లులు, గాజు మిల్లులు, అలాగే తర్వాత ఇప్పుడు మనకి తినుబండారాలు కూడా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. వీటన్నిటికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేటువంటి రూపమే ఇక్కడ మనకి రాలేదు. రాయితీలు ఎవరికి రాయితీలు వస్తాయంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలుకుబడి ఉన్న వాళ్ళకే రాయితీలు వస్తాయి. మామూలు వాడికి అసలు ఈ బడ్జెట్ అర్థం కాలేదు. ఈ బడ్జెట్ అందరూ ఆనందపడింది ఉద్యోగులు. ఆ ఉద్యోగుల్లో కూడా చాలా తక్కువ మంది ఉద్యోగులు ఉన్నది మనకు అర్థమైపోయింది. అసలు భారతదేశంలో 146 కోట్ల మంది ఉంటే
ఉద్యోగులు 1 కోటి మంది ఉండడం అనేది ఆలోచించవలసిన విషయం. వీళ్ళు అంటే ఇంక మేము ఉద్యోగం ఇయ్యం, వీళ్ళకి రాయితీలు ఇస్తామని అంటే ఉద్యోగ వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా యువత నిర్వీర్యమైపోద్ది, ఇతర దేశాలకు వెళ్ళాలని పాకులాడుతుంది. ఇవాళ ముస్లిం కంట్రీస్కి వర్కర్స్గా ఇవాళ కెనడాకి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి చదువుకునే వాళ్ళందరూ ఇక్కడ ఎంఏ చదివితే నాకు ఎంఎస్సీ లేదనే పరిస్థితుల్లో మరి యూనివర్సిటీస్ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. యూనివర్సిటీస్ ఇంకా యూనివర్సిటీ మీద మతభావాలను రుద్దేటటువంటి ప్రణాళిక రంగాన్ని తీసుకొచ్చి గవర్నర్లని సొంత వాళ్ళని వేసుకొని బీజేపీయేతరైనటువంటి రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి డెమోక్రటిక్, ప్రజాస్వామిక, సెక్యులర్ సోషలిజాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు జరపాల్సినటువంటి ఈ బడ్జెట్లో ఏ విధమైనటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు, ప్రజాస్వామ్య విధానం లేదు. కేంద్రీకృత రాజ్యాలు ఎప్పుడు కూడా నియంతృత్వానికి దారితీస్తాయి, ప్రెసిడెన్షియల్షిప్కి దారితీస్తాయి. జమిలి ఎన్నికలనే పేరుతో రేపు ఆ రాష్ట్రాల అస్తిత్వమే పోయే పరిస్థితులు వస్తుంది అని మేధావులు, ఆలోచన పరులు అందరూ ఆందోళన చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఒక దళిత నాయకుడిగా నేను ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి. బడ్జెట్లో వారు ఊసేలేదు, విస్తృతి లేదు. మనం అయితే మనం అందరం కూడా మనం చేస్తారని కాదు, మనకు మనమే నిలబడదాం, మనకు మనమే ఈ దేశం మాది, ఈ నదులు మావి, ఈ కొండలు మావి, ఈ శ్రమ మాది అని ఆత్మగౌరవంతో నిలబడి మనం ఏనాటికైనా మనం ఈ దేశం యొక్క సంపదలో భాగస్వాములు ఉందాం, రాజ్య పాలనలో భాగస్వాములు ఉందని అంబేద్కర్ చెప్పినట్టు బహుజనుల రాజ్యాధికారం మాత్రమే సమసమాజ నిర్మాణానికి సంబంధించినటువంటి సంపద పంచగలిగేటటువంటి ఒక బడ్జెట్ను తీసుకొస్తుందని చెప్పి మనం ఈ బడ్జెట్ను బట్టి తెలుసుకోవాల్సింది. బహుజనుల రాజ్యాధికారం కోసం అందరూ పాటుపడాలి. మేధావులు, ఆలోచన పరులు, కవులు, కళాకారులు రాజ్యాలకు అమ్ముడుపోయి భక్తులై భజంత్రీలు కాకుండా ఈ దేశ పునర్నిర్మాణం కోసం మనం పోరాడదాం. ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో కూడిన ఒక రాజ్యాంగ వ్యవస్థ వచ్చేటట్టుగా బహుజన రాజ్యాధికారం కోసం వచ్చే దశాబ్దంలో పోరాడదాం, ఫలితాలు పొందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కరే దిక్చూసి ఆయన రాజ్యాంగమే పరిపూర్ణత, ఆయన రాజ్యాంగంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల సంపదకు పంపిణీ చేయండి, సంపద అభివృద్ధి చెందుతుంది. అప్పుడు జీడిపి మీకు 10% కాదు 12%గా అమెరికాతో ఇంకా ఈక్వల్గా ఇంకా పైకి వెళ్ళి రూపాయి విలువ పెంచుకోండి. వివక్ష ఇవ్వండి, సంపదను పెంచండి, వివక్షను వదిలిపెట్టండి, కార్పొరేట్ విధానాన్ని వదిలిపెట్టండి, మతోన్మాదాన్ని వదిలిపెట్టండి, దేశీయ పరిశ్రమలు పెంచండి, దేశీయ ఉత్పత్తులు పెంచండి, దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు పెంచండి, దేశీయ నదులను అనుసంధానం చేయండి, దేశంలో సామాజిక సాంస్కృతిక విప్లవానికి దోహదం కండి, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని విస్తృతం చేయండి, మానవుల్ని మానవులుగా జీవించే వ్యక్తిత్వం నిర్మాణానికి పాటుపడండి. రాజ్యాంగమే అంతిమ దిక్చూచి.